जय। जय श्री महामाई शारदा देवी की जय। जय श्री स्वामी जी महाराज जी की जय। जय श्री राजा महाराज जी की जय। जय श्री रामकृष्ण संघ को जय। जय श्री रामकृष्ण भक्तगण। ఓం నమో భగవతే శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ కథామృతం మొదటి సంపుటం. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి తే పూరిదా జనాః. అంశం గృహస్థులకు ఉపదేశం. గురు శిష్య సంవాదం, గోప్య విషయాలు. సంధ్యా సమయం అయింది. కాళికాలయంలోనూ రాధాకాంత ఆలయంలోనూ ఇతర ఆలయాల్లో గదుల్లోనూ దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చొని కొంతసేపు జగన్మాత్ర చింతన చేశారు. ఆ తర్వాత మధురంగా భగవన్నామ స్మరణ చేయసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక ప్రక్క ప్రమిద దీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావం, కంచు గంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో హారతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు 4 వైపులా వెన్నెల వెదజల్లుతున్నాడు. హారతులు పూర్తి అయ్యాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. గదిలో మహేంద్రనాథ్ మాత్రం నేల మీద కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మహేంద్రనాథ్తో మాట్లాడసాగారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. శ్రీరామకృష్ణులు, నిష్కామ కర్మ గావించు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయటానికి ప్రయత్నించాలి. మహేంద్రనాథ్, అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఒక హిందీ పుస్తకంలో ఇలా చదివాను. జహా రామ్ తహా నహీ కామ్, జహా కామ్ తహా నహీ రామ్. అంటే రాముడు ఉన్న చోట కామం ఉండదు, కామం ఉన్న చోట రాముడు ఉండడు. శ్రీరామకృష్ణుడు, ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామ స్మరణ చేయటము కర్మే. అద్వైతులు సోహం భావంతో ధ్యానం చేయటము కర్మే. ఇంతెందుకు, ఊపిరి వదలటం కూడా కర్మే సుమా. కర్మ త్యాగం చేసే ఉపాయం లేదు. అందుచేత కర్మలు చేయి, కానీ ఫలితాన్ని భగవంతునికే వదిలిపెట్టు. మహేంద్రలాల్, అలాగే చేస్తాను. అధిక సంపాదనకు ప్రయత్నించవచ్చా? శ్రీరామకృష్ణుడు, ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించటానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే. లక్ష్యం ధన సంపాదన కాదు, భగవత్ సేవయే. భగవంతుని సేవించడానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు. మహేంద్రనాథ్, కుటుంబ కర్తవ్యం ఎంతకాలం? శ్రీరామకృష్ణుడు, తిండి బట్టలకు కష్టపడనంత వరకు పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడ్డ తరువాత వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షి పిల్ల స్వయంగా ఆహారం సేకరింప నేర్పిన తర్వాత తల్లి వద్దకు వెడితే తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. మహేంద్రనాథ్, ఎంతకాలం కర్మలు ఆచరించాలి? శ్రీరామకృష్ణుడు, కాయ కాస్తే పువ్వు నిలబడదు. భగవద్ దర్శనం అయ్యాక కర్మలు చేయనక్కర్లేదు. అందుకు మనస్సు ఇచ్చగించదు కూడా. తాగుబోతు అధికంగా కళ్ళు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకుంటే పని పాటలు